హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు మినప గారెలు బ్రేక్ఫాస్ట్ రెసిపీ మినప వడలు ఏ విధంగా తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పిన విధంగా చేయండి, అచ్చం హోటల్ స్టైల్లోలా వడలు వస్తాయి. మరి దీనికోసం ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి నేనైతే 1 గ్లాస్ వరకు మినపప్పుని తీసుకుంటున్నాను. ఈ మినపప్పుని పొట్టు లేనిది తీసుకోండి. ఈ విధంగా తీసుకొని శుభ్రంగా వాటర్ పోసి 2-3 సార్లు బాగా కలపండి. ఈ విధంగా కలపడం వల్ల ఆ మినపప్పులో ఉండే పొట్టంతా వెళ్ళిపోయి శుభ్రంగా అవుతుంది. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మినపప్పుని తగినంత వాటర్ వేసి సుమారుగా 4-6 గంటల సేపు నానబెట్టాలి. నేనైతే నైట్ టైం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ అయితే మిక్సీకి వేసుకున్నాను. ఈ విధంగా నైట్ మొత్తం నానబెట్టడం వల్ల గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీకి వేసుకునేటప్పుడు చాలా సులువుగా అవుతుంది. చూడండి, మార్నింగ్ లేచి చూస్తే పిండి అంతా పప్పు మొత్తం బాగా నానింది. ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఉండే మిక్సీ సహాయంతో మిక్సీ పట్టించుకోవాలి. దీనికి మనకు ఎలాంటి గ్రైండర్ అవసరం లేదు. చూడండి, మిక్సీతోనే మనం ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ లోపల మనం నానబెట్టుకున్న మినపప్పుని కొద్దిగా వేస్తూ, అదేవిధంగా మిక్సీ వేసేటప్పుడు ఈ చిన్న చిట్కాని పాటించండి. కొద్దిగా నైట్ మిగిలిన అన్నం కానీ లేదా మీతో అవైలబుల్గా ఉన్న అన్నం కానీ ఇందులోకి వేసి మిక్సీ పట్టండి. ఈ విధంగా వేయడం వల్ల మనకు వడలు అనేవి పైన క్రిస్పీగా వస్తాయి. కొద్దిగానే వాటర్ని యాడ్ చేయండి. చూడండి, నేనైతే ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని రుబ్బుకోవాలి. ఈజీగా వస్తుందండి ఇదే కన్సిస్టెన్సీ. ఈ విధంగా మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు హ్యాండ్తో బాగా కలపండి. కానీ ఎలాంటి వాటర్ని అనేది యాడ్ చేయొద్దు. చూడండి, పిండి ఈ విధంగా పట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ విధంగా ఉంటే మాత్రమే మనకు పర్ఫెక్ట్గా వడలు అనేవి వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ అనేది వేడెక్కనివ్వండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ మినప వడలు వేయండి. ముందుగా వేస్తే మాత్రం అంత టేస్టీగా రావు. చూడండి, నేను ఏ విధంగా వేయాలో మీకు 2 విధాలుగా చూపిస్తాను. ఫస్ట్ మన చేతికి ఆయిల్ కాకుండా వాటర్ని ఈ విధంగా రాసుకొని పిండి పెట్టుకొని హోల్ చేయండి. చూడండి, ఈ విధంగా వాటర్ రాసుకొని హోల్ చేస్తే ఈజీగా ఆయిల్లో డ్రాప్ అయిపోతుంది. ఇది చాలా అలవాటు ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ని చేస్తారు. ఇంకొక ప్రాసెస్ పాలిథిన్ కవర్ కానీ లేదా టీ కంటైనర్ ఉంటుంది కదా, దాంతో కూడా వేయొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మిక్సీ వేసేటప్పుడు అన్నం వేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా వస్తాయి. ఈ విధంగా 2 వైపులా కాగిన తర్వాత ఈ మినప వడలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ వడలని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెడితే లోపల సరిగ్గా కాలదు. ఈ టిప్స్ మాత్రం పాటించి చేయండి. నెక్స్ట్ టైం మీకు పర్ఫెక్ట్గా వడలు వస్తాయి. ఇది 1 టైప్ ఆఫ్ వడలు వేయడం. నెక్స్ట్ ఇంకొక టైప్ నేను చెప్తున్నాను. మనతో నూనె కవర్ కానీ లేదా పాల ప్యాకెట్ కవర్ కానీ ఆర్ పాలిథిన్ కవర్ కానీ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ని మొత్తం అప్లై చేయండి. అప్లై చేసి పిండిని వేసుకొని ఒక హోల్ చేయండి. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా తీసి ఆయిల్లోకి వేసేసుకోవాలి.
ఈ విధంగా తీసుకొని వేసేయండి. ఈవెన్ వడలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఈజీగా మీకు వడలు వచ్చేస్తాయి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే వడలు రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ యొక్క అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వడలని నేను పల్లీ చట్నీతో చూపిస్తున్నాను. ఆల్రెడీ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను. చూడని వాళ్ళు వెళ్ళి చూసేసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల సాఫ్టీగా వచ్చాయో. వావ్! Thank you for watching. Please like, share and subscribe our channel. Bye bye.